టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడుని తొలగించాలంటూ డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే. అనైతిక కార్యకలాపాలు చేస్తూ వివాదాస్పద వ్యవహార శైలితో తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్న బీఆర్ నాయుడుని వెంటనే చైర్మన్ పదవి నుండి తొలగించాలి, తిరుమల పవిత్రతని కాపాడాలని డిమాండ్ చేస్తూ పలమనేరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ్, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నైతిక విలువలు లేని వ్యక్తి టీటీడీ వంటి పవిత్ర సంస్థలో చైర్మన్గా కొనసాగడం సిగ్గుచేటు. టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేసే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటం ఆగదు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తుల మనోభావాలతో ఆడుకుంటే సహించబోమని పలు విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అట్లా అంతా యూజ్ చెప్పొచ్చండి. అట్లా వెంటనే బీఆర్ నాయుడును వెంటనే అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అదేవిధంగా మమేకమై గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను భంగం కలిగించినటువంటి బీఆర్ నాయుడు గారిని తొలగించాలి అనే నినాదం రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఎంతోమంది ఆయన చేసినటువంటి, ఆయన ఉన్నటువంటి స్థానం ఈరోజు
ఒక తిరుపతి తిరుమల దేవస్థాన చైర్మన్ అయ్యుండి ఆయన చేసినటువంటి పాపాలు కావచ్చు, ఆయన చేసినటువంటి ప్రక్రియ కావచ్చు, ఆయన ఆలయంలో ఉండి నడుచుకుంటున్నటువంటి విధానం కావచ్చు, అన్నీ కూడా ప్రజలు గమనించి ఈ ప్రభుత్వానికి హెచ్చరించడం జరిగింది. కనీసం ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మేలుకొని బిఆర్ నాయుడు గారిని తక్షణం తొలగించాలన్నదే మా డిమాండ్ అని మేము తెలియజేస్తున్నాం. మన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం ఏదైతే పాటిస్తారో మీరు కూడా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని, ఎందుకంటే ఎన్నికల ముందు మీరు చెప్పిన మాటలన్నీ కూడా ప్రజలు నమ్మారు. 20 నెలలైనా మీరు చెప్పినటువంటి మాటలకే పరిమితం అయిపోయాయని ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. కాబట్టి తక్షణం మీరు బిఆర్ నాయుడు గారిని తొలగించి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను మెరుగుపరిచే విధంగా నడుచుకుంటారని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో చూస్తే, నేను నిన్న కూడా చూశాను, నిజంగా ఎంతో బాధాకరమైనటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఒంటిమిట్ట ఆలయానికి విచ్చేస్తే, మీరు కావాలంటే అందరూ కూడా గమనించండి, నిన్న జరిగినటువంటి సంఘటన. ఆయన సాక్షాత్ ముఖ్యమంత్రి అయితే ఈయన తిరుపతి తిరుమల దేవస్థాన చైర్మన్ అయ్యుండి ఆయనకు బొకే ఎలా అందించాడు అంటే, ఆ ఫోటోలో మీరు చూస్తే బిఆర్ నాయుడుకి చంద్రబాబు నాయుడు ఎంత భయపడతా ఉన్నాడో అర్థమవుతుంది. ఎందుకంటే ఆ ఫోటో నేను రాత్రి హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో వచ్చేటప్పుడు ఎవరో మిత్రుడు పంపిస్తే చూశాను. ఆ ఫోటో ఒక చేతితో బొకే చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఆయనకి ఈయన ఒక చేతితోనే బొకే ఇచ్చి ఒక చేతి పెట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు 2 చేతులు పట్టుకున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు బిఆర్ నాయుడుకు బొకే ఇచ్చినట్లుంది. దీని మతలబు ఏమీ అర్థం అవ్వట్లేదు నాకు. అసలు పూర్తిగా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొని రావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోని అబండాలు వేసినటువంటి టీవీ5 అధినేతకు మీరందరూ కూడా తొత్తులుగా ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇవి ఇలానే జరిగితే ప్రజలు సహించరు. ఖచ్చితంగా మీ మీద ప్రజలు ఇప్పటికే 20 నెలలు పూర్తయినా మీరు చేస్తున్నటువంటి పాపాలు అన్నీ కూడా పండే టైం దగ్గరలోనే ఉందని మీకు తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా మేలుకొని చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుకునేది ఒక్కటే, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను మనం మెరుగుపరిచే విధంగా, మన హిందూ సాంప్రదాయాలు మెరుగుపరిచే విధంగా మనం అందరూ కూడా కలిసికట్టుగా ఆ దేవుడి ఆలయంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే హుందాగా ఉన్నటువంటి వ్యక్తులకు ఆ అవకాశం కల్పించాలన్నదే మా డిమాండ్ అని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం కల్పించి అందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, వెంకయ్యగౌడ నాయకత్వం, బిఆర్ నాయుడు వెంటనే, బిఆర్ నాయుడు వెంటనే, జై జగన్, జై జగన్, జై ఓకే.